10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆణిముత్యాల పేరిట 10,000 రూపాయల నగదును అందజేస్తానని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 150 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అవరోధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డిశెట్టి మహేష్, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, కోట శ్రీనాథ్ గుప్తా, గడ్డమీది విజయ్, ప్రధానోపాధ్యాయుడు మహ్మద్ ఖాజా మోయినుద్దన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన సహకారం తీసుకుని మనం పడేది అది ఏం చేసేదో మనం చెప్పదు చేసేది మనకు అది పెళ్లి నెరవేరు అట్లా చాలా సహకారాలు మనకు అందిస్తాను. పాఠశాల దత్తత తీసుకున్నారు మన పాఠశాల తీసుకుని మన పాఠశాల పట్ల ఏ పని చెప్పినా ఆ పని ముందుకి నిలబడి చేయించాలని మనకు ప్రజానాయకులు మనకు మరి మన పాఠశాల పట్ల ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ సందర్భంగా వారు మాట్లాడాల్సిన చెప్పినట్టుగా ఎవ్రీ ఇయర్ నేను మీ ఎస్ఎస్సి స్టూడెంట్స్ కు నేను ప్యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్యాడ్స్ అనేది చిన్నదే కానీ మిమ్మల్ని గోల్ రీచ్ కావాలని మీకు చెప్పాలనేసి ఎవ్రీ ఇయర్ వస్తున్నాను. ఒక 3-4 ఇయర్స్ కింద గోల్ రీచ్ అయ్యారు కానీ 3-4 ఇయర్స్ నుంచి మీకు గోల్ రీచ్ కావడం లేదు. ఎందుకంటే ఇంతకుముందు 10 of the 10 వస్తే నేను ఒక 10,000 ఇస్తాను. ఇప్పుడు 10 of the 10 తీసేసారు. 550 అబోవ్ వచ్చిన వాళ్ళకు నేను 10,000 ఇస్తాను. స్కూల్ పేరు సార్ ఈ స్కూల్ కోసం ఎంత కష్టపడుతుందో మాకు తెలుసు. ప్రతి చిన్న విషయానికి ఎక్కడెక్కడో మనకి ఏదైనా గవర్నమెంట్కి వచ్చి అరకొర నిధులతో ఇక్కడ ఏమి జరగవు. మా సొంతలను కొన్ని సంఘాలను పట్టుకొని కొన్ని అందరిని పట్టుకొని సార్ స్కూల్ గురించి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఆ పేరు స్కూల్ పేరు నిలబెట్టాలంటే మీరు కూడా ఈ మన మండల స్థాయిలో ఇప్పుడు సర్కిల్ టీచర్ స్థాయిలో మీరు నిలబెట్టాలి. స్కూల్ ఇప్పుడైనా కానీ టైం చదివి ఈ స్కూల్ పేరు నిలబెట్టాలని మీ అందరినీ మరొకసారి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.